అజయ్ గారు వినిపిస్తుందా? రైట్, చందు సాంబశివరావు గారితో మనం మాట్లాడదాం. సాంబశివరావు గారు నమస్తే అండి. సో సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చేందుకు ఇవాళ నిరాకరించింది. ఇంతకు ముందే దీనికి సంబంధించి తీర్పు ఇచ్చింది. అండ్ కేంద్రంతో పాటు ప్రతివాదులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. రేపటికి కేసును మళ్ళీ వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇస్తామని అంటోంది. ఐ థింక్ ఇక్కడ వక్ఫ్ రిఫార్మ్ బిల్ ఏదైతే ఉందో, రిఫార్మ్ యాక్ట్ ఏదైతే ఉందో, దాని మీద చాలా మిస్కన్సెప్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్ కొద్దిగా ఈ రిలీజియస్ సెంటిమెంట్స్ ని రేకెత్తించాలనే మనస్తత్వాలు ఇవన్నీ కూడా కనిపిస్తుంది. నిజంగా వక్ఫ్ అమెండ్మెంట్ లో 4 ప్రధానమైనటువంటి మార్పులు అనుకోండి, రిఫార్మ్స్ అనుకోండి జరిగినాయి. ఒకటి, వక్ఫ్ బోర్డులు అంటే స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసే బోర్డులు లేదా నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేసే కౌన్సిల్లో అది కొద్దిగా బ్రాడ్గా ఉండాలి. ఒక్క మెన్నే కాదు, ముస్లిం తెగలలో నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి. 4-5 ప్రధానమైన తెగలు ఉన్నాయి, వాటిలో నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి. 2 మహిళలు ఉండాలి. నేషనల్ లెవెల్లో అనుభవం ఉన్నటువంటి 1-2-3 నాన్ ముస్లిమేతర ఎక్స్పర్ట్స్ కూడా ఉండొచ్చు అనేది ఒక సవరణ. రెండోది ఏంటంటే, వక్ఫ్ ఆస్తులు ఓవర్ ఇయర్స్ వాళ్ళు సపోజ్ నేను వాకిఫ్ని, నాకు సంబంధించిన ఒక ఆస్తిని నేను ట్రస్ట్కి ఇద్దాం అనుకుంటున్నాను. కొంత రిలీజియస్ పర్పస్, ఆధ్యాత్మిక పర్పస్, మా స్కూల్స్ పెట్టుకోవడం కోసం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కబ్రిస్తాన్ కట్టుకోవడం కోసం అనుకున్నాను అని నేను ఎవరికి ఇస్తున్నాను? వక్ఫ్ బోర్డుకి అప్పచెప్తున్నాను. ఆ వక్ఫ్ బోర్డు దీన్ని కాపాడగలుగుతుందా? నిజంగా నా కోరికని తీర్చగలుగుతుందా? నేను ఇచ్చాను, నేను వెళ్ళిపోయాను, కానీ నేను ఇచ్చిన స్థలాన్ని, నేను ఇచ్చిన నా అభిమతం మేరకు నేను దీనికోసం ఇస్తున్నాను అన్నప్పుడు దానికోసం వాళ్ళు చేయగలుగుతున్నారా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అది అన్యాక్రాంతం కాకుండా, వేరే వాళ్ళ కబ్జాకు గురి కాకుండా దీనికి మనం రికార్డ్స్ స్ట్రైట్ అండ్ క్లీన్ గా రికార్డ్ మెయింటెనెన్స్ ఉండాలి. ఇప్పుడు మోడర్న్ సిస్టమ్స్ వాడి మనం మిగతా రెవెన్యూ సిస్టమ్స్ ఎలా అయితే మనం మేనేజ్ చేస్తున్నామో, వక్ఫ్ ప్రాపర్టీస్ ని కూడా డిజిటైజ్ చేస్తూ, మోడర్నైజ్ చేస్తూ దీన్ని అది ఒక డిజిటల్ మోడర్న్ సిస్టమ్ గా రూపొందించాలనేది 2వ సవరణ. ఈ 2 సవరణలో ఎవరికి నిజంగా అభ్యంతరం ఉండకూడదు. ఇక 3వ సవరణ ఏంటంటే, ఈ వక్ఫ్ కోసం ఎవరైతే ఇస్తున్నారో అది పర్మనెంట్ గా ఆ ట్రస్ట్ కి చెందుద్ది. ఇక దాంట్లో మీకు ఇన్హెరిటెన్స్ ఉండదు, వేరే వాళ్ళకి అమ్మటాలు ఉండదు, ఇంక నువ్వు ఏమి చేయలేము మనం. అది డెఫినెట్ గా అల్లాకే చెందుద్ది, ఆ ట్రస్ట్ కే చెందుద్ది. ఆ ట్రస్ట్ ఉన్న వాళ్ళు, ఆ బోర్డు కానీ కౌన్సిల్ కానీ దాని పరిరక్షణ చూసుకుంటారు గవర్నమెంట్ సహకారంతో. దాంట్లోనూ ఎవరికి ఇబ్బంది లేదు. ఇక 4వ సవరణ 4వ అంశం ఏమొచ్చింది వాళ్ళకి? ఈ వక్ఫ్ కోసం ఎవరైతే మనం ఇస్తున్నామో, ఈ వక్ఫ్ కాకుండా వేరే అన్యాక్రాంతం అయ్యేదాన్ని నిరోధించడానికి ప్రభుత్వం సహకారం కావాల్సిందే. ఇవన్నీ మోడర్న్ సిస్టమ్స్, మోడర్న్ లీగల్ సిస్టమ్స్. దీంట్లో మీకు ఏదన్నా కాదు అవును అనుకున్నప్పుడు ఇక్కడ మనకి మరి అప్పలేటివ్ బాడీస్ కూడా ఉండాలి కదా. మీరు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పింది. మనం ఇండియాలో ఉన్న అన్ని సిస్టమ్స్ అలాగే చేస్తాం కదా. ఇప్పుడు మేము మా బోర్డు దాటి, మాది సెల్ఫ్ కంటైన్డ్ బోర్డుగా ఉండాలి, మా షరియాలాలోనే ఉండాలి, మేము ఇది దాటి మేము హైకోర్టుకి ఎందుకు వస్తాము, మేము సుప్రీంకోర్టుకి ఎందుకు వస్తాము అనేది ఇక్కడ విమర్శ. సో ఈ 4 విమర్శల్లో హేతుబద్ధత ఎంత? ఈ 4 అంశాల మీద ఎవరైనా విమర్శ చేస్తే దాంట్లో హేతుబద్ధత ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాము. ఇప్పుడు అజయ్ గారు మాట్లాడారు, మనం ఇండియాలో ఉన్నాం కదా, మనం అందరం ఒకటే కదా, వాళ్ళు ఏంటి మనం ఏంటి అన్నాము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము ఎండోమెంట్స్ ల్యాండ్ కానివ్వండి, సివిలియన్ ల్యాండ్స్ కానివ్వండి, మిలిటరీ ల్యాండ్స్ కానివ్వండి, మనం ఎలా రికార్డ్ చేస్తున్నామో, ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నామో, అన్యాక్రాంతం కాకుండా ఎలాంటి చట్టాలను మనం ఉపయోగిస్తున్నామో, కనీసం ఆ నోహౌను వాడి ఈ చట్టానికి కూడా, ఈ అమెండ్మెంట్ చట్టంలో కూడా మనం ఆ నోహౌను తీసుకొచ్చి వక్ఫ్ భూములు లక్షలాది ఎకరాలుగా ఉన్నటువంటి అర్బన్, రూరల్, సెమీ అర్బన్ ప్రాపర్టీస్ ని మనం కాపాడటంలో వక్ఫ్ బోర్డుకి మనం సహాయపడటంలో అభ్యంతరం ఏముంటది? అది టెక్నాలజికల్లీ స్పీకింగ్, లీగల్లీ స్పీకింగ్, మన సిస్టమ్స్ వైజ్ గా మాట్లాడినప్పుడు మనం బయట ఏదైతే చూస్తున్నామో, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నామో, ఎలాంటి గొడవలు చూస్తున్నామో అవి వక్ఫ్ ప్రాపర్టీస్ లో కూడా ఉన్నాయి అన్నది నిజం. దానికి మనం ప్రభుత్వ సహాయంతో అవి లేకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని వక్ఫ్ అంటే ఏదో వేరేదని మనమేం మాట్లాడట్లేదు. ఆ బిల్లు ఉద్దేశం కూడా అది కాదు, ఆ యాక్ట్ ఉద్దేశం కూడా అది కాదు.
సో అన్య మతస్థులు ఎలా ఉంటారు అనేది ఇందాక అజయ్ గారు ఒక పాయింట్ మాట్లాడారు. ఇది ఒక ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని మేనేజ్ చేయడానికి సంబంధించిన అంశంలో అన్య మతస్థులు ఉండకూడదు. అంటే సపోజ్ ఒక మసీదుని ఒక 10 మంది పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి దాన్ని మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో అన్య మతస్థులు ఉండాలని ఎక్కడ లేదు, ఎవరు ప్రపోజ్ చేయట్లేదు. అసలు వక్ఫ్ అనేది ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి సంస్థ, అంతేగాని ఇస్లాంని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో, మసీదులు ఎలా నడపాలో, మద్రసాలు ఎలా నడపాలో వక్ఫ్ చెప్పదు. ఎవరన్నా డోనర్స్ ఇచ్చినప్పుడు ఆ వాకిఫ్లు నా సంబంధించిన ఆస్తిని నేను దేవుడికి ఇస్తాను, అల్లాకి ఇస్తాను అన్నప్పుడు ఆ ప్రాపర్టీని ఆయన కోరిక మేరకు మద్రసా కట్టుకోవడానిక, కబ్రిస్తాన్ కట్టుకోవడానిక, మసీదు కట్టుకోవడానిక కేటాయించడం మాత్రమే, లేని పక్షంలో వాటిని పరిరక్షించడం మాత్రమే వక్ఫ్ యొక్క ఉద్దేశం. అవును. అంతేగా నేను ఎలా ముస్లింగా ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు రంజాన్ చేసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలనే దాంట్లోకి వక్ఫ్ వెళ్ళదు. వక్ఫ్ ఇస్ రియల్లీ ఎ ప్రాపర్టీ కేర్ టేకర్, ఎ ట్రస్ట్ బోర్డ్ లాంటిది. ఆ ట్రస్టీగా మాత్రమే పనిచేస్తుంది, ఏది ప్రాపర్టీస్ కి, నాట్ ఫర్ అదర్ రిలీజియస్ మ్యాటర్స్. కాబట్టి ఇక్కడ మనం హైకోర్టుకి మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు అని ఎలా అంటున్నాము, అలాగే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు పలానా హిందువనో, క్రిస్టియనో, బౌద్ధులనో కూడా చెప్పలేదు. ముస్లిం కాకుండా మీరు ఓన్లీ మీ వరకే, మీ నలుగురే కాకుండా ఇంకో ఇద్దరు ఎక్స్పర్ట్స్ కూడా బోర్డులో పెడదాం, కౌన్సిల్లో పెడదాం అంటున్నారు. అలా స్పెసిఫిక్ గా దీంట్లో ఏది అభ్యంతరకరమో వాళ్ళు మాట్లాడితే దాని మీద ఏమన్నా ఆలోచన చేయడానికి వీలుంటుంది. అసలు వక్ఫ్ అనగానే, రిఫార్మ్ అనగానే అదేదో నేరం జరిగిపోయింది కాబట్టి ప్రభుత్వం ఏదో నేరాలు చేసేస్తుంది, ఘోరం చేసేస్తుంది అన్నట్టుగా వ్యతిరేకించడం అనేది ఈజ్ నాట్ మోడర్న్, ఈజ్ నాట్ కాల్డ్ ఫర్. మీరు ఐటమైజ్డ్ గా ఇదిగో ఈ సబ్జెక్ట్ లో దీని వల్ల ఫ్యూచర్ లో మాకు ఇబ్బంది వస్తుందని ఎవరైనా ముస్లిం లీడర్స్ ఆర్గ్యూ చేయగలిగారా? ఓవరాల్ గా దీన్ని బబ్బులు చేసేసి ఒక బండిల్ చేసేసి మీరు అసలు మా వక్ఫ్ ని అంటుకోవడానికి వీలు కాదు, వీలు లేదు అని అంటే ఏమవుతుందంటే, మన దేశంలో ఉన్న ప్రాపర్టీస్, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీస్ వాళ్ళ డోనర్స్ అభిమతాలకు వ్యతిరేకంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. డెఫినెట్ గా మన స్టేట్ ప్రభుత్వాలకు ఉంటుంది, మన కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది. దానికి తగినటువంటి సవరణలు వాళ్ళు ఆ చట్టంలో చేస్తున్నారు. ప్రాపర్టీ మేనేజ్మెంట్ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్టం అది, నాట్ ఫర్ ఇస్లాం ప్రాక్టీసెస్ లోకి వెళ్ళి మనం ఏం చేయట్లేదు. రైట్. టీడీపీ అధికార ప్రతినిధి సజ్జా అజయ్ కుమార్ తో మనం మాట్లాడదాం. రైట్, మళ్ళీ జాయిన్ అవుతారు. సార్, విజయ్ కుమార్ గారు, ఏంటి ఇప్పుడు సుదీర్ఘ